బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి ఎక్సలెంట్ కలెక్షన్లతో జోరును చూపెడుతూ దూసుకుపోతూ ఉన్న కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ చెన్నై లవ్ స్టోరీ సినిమా బాక్సాఫీస్ దగ్గర 7వ రోజు స్పైడర్ మ్యాన్ సినిమా రావడంతో కలెక్షన్ల పరంగా స్లో డౌన్ అయింది. అయినా కానీ బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద మొదటి వారం సాధించిన కలెక్షన్లతో కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్లతో ఊచకోత కోసి కా మూవీ సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్ల రికార్డును బ్రేక్ చేసి దుమ్ము దుమారం లేపిందని చెప్పాలి. ఇప్పుడు ఓవరాల్ గా కా మూవీ టోటల్ రన్ పూర్తయ్యే సమయానికి 20.79 కోట్ల రేంజ్ లో షేర్ మార్కును అందుకుంటే ఆ సినిమా టోటల్ రన్ కలెక్షన్లను అవలీలగా బ్రేక్ చేస్తూ మొదటి వారం పూర్తయ్యే సమయానికి ఆల్మోస్ట్ 21 కోట్లకు పైగా షేర్ మార్కును సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది చెన్నై లవ్ స్టోరీ సినిమా. మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర 7వ రోజు మాత్రం కొంచెం స్లో డౌన్ ఎక్కువగానే అవ్వగా ఆల్మోస్ట్ 80 లక్షల వరకు షేర్ ను తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది ఈ సినిమా. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే బాక్సాఫీస్ దగ్గర సినిమా ఓవరాల్ గా 95 లక్షల రేంజ్ లో షేర్ మార్కును అందుకుంది. ఈ రోజు సాధించిన కలెక్షన్లతో సినిమా తెలుగు రాష్ట్రాలలో 17 కోట్లకు పైగా షేర్ మార్కును 28.3 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును అందుకోగా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 21 కోట్లకు పైగా షేర్ ను 38 కోట్ల లోపు గ్రాస్ మార్కును అందుకుంది. 14 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో సినిమా 7 కోట్లకు పైగా ప్రాఫిట్ మార్కును అందుకొని సూపర్ డూపర్ హిట్ గా దూసుకుపోతూ ఉండగా మిగిలిన రన్ లో బాక్సాఫీస్ దగ్గర సినిమా మంచి కలెక్షన్లతో డబుల్ బ్లాక్ బస్టర్ మార్కు వైపు వెళ్లే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.